మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. అరే ఏం ఫ్రెండ్ రా నువ్వు? ఇంతవరకు నీ గర్ల్ నాకు చూపించలేదు, ఎప్పుడు చూపిస్తా? అరే అడుగుతుంటే సమాధానం చెప్పేంటి? ఓయ్ ముందు నాకు సమాధానం చెప్పి తర్వాత మంచి తాగు. రేపు తీసుకొస్తా అని చెప్పాగా, ఇంతలో అంత తొందర ఎందుకు? పెద్ద క్రాక్ రా నువ్వు. హాయ్ ఎవరో రాళ్ళేస్తున్నారా? రాళ్ళ? రే ఇది నాకేసరా, నాకు తగలాల్సింది నీకు తగిలింది, ఏమనుకోద్దు. ఓకే క్యారీ ఆన్. డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ లిసన్ ప్లీజ్. ఈరోజు మీ అందరికీ ఒక శుభవార్త చెప్పబోతున్నాను. మా డిపార్ట్మెంట్లో అందరూ లైక్ చేసే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ త్వరలో మాకు అల్లుడు కాబోతున్నాడు. అతను ఎవరో కాదు, మిస్టర్ భానుప్రకాష్. సార్ ఈ శుభ సమయంలో నేను ఇంకో శుభవార్త కూడా అనౌన్స్ చేయాలి సార్. ఏమిటది? అదే సార్, చందు ప్రేమని పెళ్లిగా మార్చాలి సార్. వాట్? ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్ రొమాంటిక్ హీరో కూడా అయ్యాడా? ఎస్ సార్. వాట్ ఇస్ హి? దేర్ సార్. హే చందు, కమ్ హియర్ మ్యాన్. ఎవరయ్యా నీ హీరోయిన్? వివరాలు చెప్పడం కంటే మనిషిని పరిచయం చేస్తాను సార్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. పనిలో పని, రేపు అమ్మాయిని భోజనాన్ని తీసుకు. అలాగే. ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ అకేషన్ ఫర్ us. లెట్ us సింగ్ అండ్ డాన్స్. భాను, స్టార్ట్. సార్ మీ? నాకు రాదు సార్. దిస్ ఈజ్ మై ఆర్డర్, ఒబే ఇట్. క్రాంతి యు బాస్టర్డ్, ఇక నిన్ను బతకనివ్వను. చేతిలో పేపర్ ఉంది కదా, నీ ఇష్టం వచ్చినట్టు రాస్తున్నావు. నచ్చావు, నువ్వు నాకు బాగా నచ్చావు. ఇంక నువ్వు చచ్చినా రాయలేవు. ఏమైంది రేఖ? మన ఇంటి ముందు హత్య జరిగింది. హత్య? అవును. మై గాడ్ రేఖ, ఈ హత్య నువ్వు చూసావా? అవును. మనం అర్జెంటుగా పోలీసులకు ఫోన్ చేయాలి. ఫోనా? పోలీసులుగా? నీకేమైనా మతిపోయిందా? ఏ ఇలాంటివన్నీ చూసినా చూడనట్లు వదిలేయాలి. మనం భయపడి ఊరుకుంటే ఆ హంతకుల శిక్ష నుంచి తప్పించుకుంటారు. వాళ్ళెవరో తప్పించుకుంటారని కోరి మన ప్రాణాల మీద తెచ్చుకుంటామా? అది కదే. ఇక నువ్వేం మాట్లాడుకో, వెళ్ళి పడుకో. పాపం ఆ క్రాంతి ఆత్మకు అశాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఎవరు చూడలేదుగా? లేదు, కానీ ఎవరు ఆడపిల్ల వచ్చినట్టుగా అనిపించింది. హత్యలు చేయడంలో కాదు, సాక్షులు లేకుండా చేయడంలోనే మనం ఎక్కువ జాగ్రత్త పడాలి. అర్థమైందా? చెంచా, ఎందుకైనా మంచిది ఆ పోలీసు వాళ్ళ ఫోన్ మీద ఒక కన్నేసి ఉంచండి. నేను ప్రమాణ స్వీకారం ముగించుకుని వెంటనే వచ్చేస్తాను. ఈలోగా సాక్షులు దొరికితే ఏం చేయాలో తెలుసుగా? వీలు చూసుకుని వీలునామా రాయించేయండి. అర్థమైందా? అర్థం కాలే? అర్థం అవుతుంది. చందు. హలో. ఎప్పుడు నేనే నేను చూడడానికి వచ్చేవాడిని, వాళ్ళు ఫోన్ చేసి రమ్మన్నా.
హఠాత్తుగా దేవి గారికి నన్ను చూడాలని మూడ్ వచ్చిందా ఏంటి? జోక్ కాదు, నీతో ఒక సీరియస్ మ్యాటర్ మాట్లాడాలి. ఉదయం నేనే స్టేషన్కి వద్దాం అనుకున్నాను. కాలేజీకి టైం అయిపోయింది, అందుకే నిన్న ఇక్కడికి రమ్మని ఫోన్ చేశాను. సీరియస్ మ్యాటరా? ఏమిటది? రా చెప్తాను. ఏదో సీరియస్ మ్యాటర్ అన్నావు ఏంటి? రాత్రి మా ఇంటి ముందు ఓ హత్య జరిగింది. తెలుసు, ఆ కేసు బాను డీల్ చేస్తున్నాడు. ఆ హత్య నేను చూశాను. అంతకు నువ్వు గుర్తుపట్టగలవా? హోమ్ మినిస్టర్ మారుతిరావు గారి తమ్ముడు సంజయ్. ఐ యు షూర్ ఆఫ్ ఇట్? వాళ్ళ ఆ హత్య చేస్తుండగా నేను కళ్ళారా చూశాను. అయితే ఈ విషయం అర్జెంట్ గా కమిషనర్ గారికి చెప్పాలి. సరే, నా క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. సరే, అవసరమైతే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆ. నువ్వెక్కడికి పోలేవు పాప. నువ్వు రేపు కోర్టులో సాక్ష్యం చెప్తే నీ ధైర్యానికి సాహసానికి నిన్నందరూ పొగడ్తలతో ముంచుతారు. నేను మాత్రం తక్కువ చేస్తానా? నిన్ను పెట్రోల్తో ముంచుతాను. క్యా కమిషనర్ సాబ్, హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసి కూడా ఇంత లేటా? ఎందుకురా అంత తొందర? ఉరి శిక్ష వేయిస్తాగా. నాక ఉరి శిక్ష నేనే వేస్తాను. మీ కోర్టుకి, న్యాయ వ్యవస్థకి శిక్ష. ఈరోజు కోర్టులో జడ్జీలు, లాయర్లు, కోర్టు స్టాఫ్, ఖైదీలు, పోలీసులు, ఖైదీల బంధువులు, వాయిదాలకు వచ్చిన క్రిమినల్స్ మొత్తం కలిపితే 5,000 మంది ఉంటారు. 5,000 మందిని కాల్చడానికి 5,000 బుల్లెట్లు కావాలి. 5,000 బుల్లెట్లు ఫైర్ చేయడానికి 5 AK-47లు కావాలి. అవి ఆల్రెడీ కోర్టులో ఉన్నాయి కమిషనర్. నన్ను కోర్టు కాంపౌండ్ లోకి తీసుకెళ్లిన మరుక్షణం కోర్టులో ఉన్న 5,000 మంది చనిపోతారు. నీ న్యాయ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. 60 సంవత్సరాల క్రితం స్వాతంత్రం కోసం 60 లక్షల మందిని బలిచ్చిన దేశం రానాది. ఆ స్వాతంత్రంలోంచి పుట్టుకొచ్చిన న్యాయ వ్యవస్థ ఇది. అలాంటి న్యాయ వ్యవస్థని కాపాడుకోవడానికి అవసరమైతే 5,000 మందిని కాదురా, 5,002 మందిని బలిస్తాను. 5,001 నువ్వు, 5,002 నేను. దేశం కోసం సైనికుడు, న్యాయం కోసం పోలీసోడు చావడం ఈ దేశానికి కొత్తేం కాదురా. BHL వైపు వస్తున్నారన్నా. అన్నా, వాళ్ళు పోటీ వైపు వస్తున్నారు. బషీర్బాగ్ తరఫ్ ఆ రాయ్. సార్, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు మనం ఎప్పటి నుంచో వెతుకుతున్న 3 గ్రూపులు వాడిని విడిపించడానికి ట్రై చేశారు. వాళ్ళని ఎన్కౌంటర్ చేసేసాం సార్. వాడి మనుషులు ఏమయ్యారు? దే ఆల్సో హ్యావ్ బీన్ ఎన్కౌంటర్ సార్. మీరు బయలుదేరొచ్చు. ఓకే. క్యా కమిషనర్ సాబ్, ఏమిటి ఇంత లేట్? వెళ్లేదారిలో మీ వాళ్ళు ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేశారు. అదంతా క్లియర్ అవటానికి ఇంతసేపు. ఐఎమ్ సారీ. డ్రైవర్, కోర్టు పోనీ.
ఆ కమిషనర్ని కిందకు దించు. నేనొచ్చింది నీతో చేతులు పైకెత్తించడానికి కాదు, నీతో చేతులు కలపటానికి. హాయ్, ఐఎమ్ రాధాకృష్ణ. నిన్ను కిడ్నాప్ చేసింది మేమే. వీళ్ళంతా ఎవరు? పోలీస్ అకాడమీ ట్రైనీ క్యాడెట్స్. కృష్ణ గారు, కృష్ణవేణి. హాయ్. నీ కేసులో ఏ అమ్మాయి విట్నెస్? హే, డోంట్ వరీ, షీస్ విత్ us. టార్జన్. కమిషనర్ గారు పదండి పదండి. నీకోసం 100 కోట్లు ఆఫర్ చేశారంటే పెద్దోడివేరా. ఆ 100 కోట్లు ఆ రామ్మోహన్ రావు ఫైల్ ఇచ్చేస్తే నీ దారిన నువ్వు దుబాయ్ వెళ్ళిపోవచ్చు. ఏమంటావు? గివ్ మీ ద ఫోన్. హలో, ఎవరో? ప్రేమ్. ఏయ్, ఏంటిదంతా? ఇంతమంది పోలీసులు ఎందుకు వచ్చారు? ఇంత పెద్ద నెట్వర్క్ పెట్టుకుని కూడా నువ్వు చేయలేని పని పోలీస్ అకాడమీ క్యాడెట్స్ చేశారు. నమస్తే మోయా. నమస్తే. ఇదిగోనయ్యా, నీకోసం నేను ఇస్తానన్న 100 కోట్లు ఎవరికి ఇమ్మంటావు? మా అమ్మకి నేను సినిమా హీరో అవ్వాలని పెద్ద కోరిక. కానీ మా నాన్నకి నేను డెన్నుల్లో దూరి డాన్నుల్ని చంపితే ప్రభుత్వం నాకు ఇచ్చే గోల్డ్ మెడల్ని ఆయన చేతుల మీదుగా నా మెల్లో వేయాలని ఆయన పెద్ద కోరిక. సారీ డాడ్, వీళ్ళందరినీ ఒకచోట అసెంబ్ల్ చేయడం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. ఆ రామ్మోహన్ రావుని చంపినోడు మీ పోలీస్ వెల్ఫేర్ ఫండ్కి 100 కోట్ల డొనేషన్ మా క్యాడెట్ తరపున. Yes, Dad.
సరౌండ్ ద గోడౌన్. చలో ఇబ్రహీం భాయ్, చలో చుట్టూ కవర్ చేయండి. సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట న్యాయస్థానం ప్రేమ్ కుమార్ అనే ముద్దాయికి 9 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, అయూబ్ ఇబ్రహీం అనే ముద్దాయికి ఉరి శిక్ష విధించటమైంది. చాలా రోజులైంది ఇంతమంది నిజాయితీ గల పోలీసు వాళ్ళని చూసి. అందుకే మీలో ఉన్న ఈ నిజాయితీకి ఒక్కసారి నిన్ను కన్న మీ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. కీప్ అప్ యువర్ గుడ్ వర్క్. థ్యాంక్ యూ సార్. I love you, my son. I am proud of you. ఇతను అభిషేక్. ఇతను చాలా ఎనర్జెటిక్, కానీ ఆడవాళ్ళంటే చాలా ఎలర్జీ. ఇతని దగ్గర పనిచేసే సర్వెంటు మగాడే, వంట చేసేది మగాడే, అతని ఇంట్లో ఉండే కుక్క కూడా మగదే, చివరికి తోటమాలి కూడా మగాడే. మొత్తానికి ఇతనంతా మగ ప్రపంచమే. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Good morning, sir. గుడ్ మార్నింగ్ సుబ్బు. గుడ్ మార్నింగ్ సార్. మనం ఇంతమంది విష్ చేసినా వినిపించుకోకుండా వెళ్ళాడు, అతనికి మాత్రం పిలిచి మరి గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు చూడవే. అవునే, మన దగ్గర లేనిదేంటి, వాళ్ళ దగ్గర ఉన్నదేంటి? అనుకోకుండా షేక్ హ్యాండ్ ఇచ్చానో లేదో వెంటనే నా కళ్ళ ముందే వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని మరీ వచ్చాడు. ఏంటోనే లైఫ్ బాయ్ సోప్తోనా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పా? లైఫ్ బాయ్ లేదా బాయ్ ఉంటుంది కదా, అందుకని. 1 minute.
హలో. ఆ రాణి, ఆ ఫైల్ తీసుకొని లోపలికి రా. అలాగే సార్. నేను ఎంఐ చేశాను కాబట్టి వీడి దగ్గర పిఏగా చేస్తున్నాను, లేకపోతే ఇద్దరిద్దరు నాకెందుకు. గుడ్ మార్నింగ్ సార్. ఆల్రెడీ చెప్పావు కదా. నీ మొహానికి వెటకారం కూడాను. ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటి? మార్నింగ్ 11 o'clockకి అసిస్టెంట్ మేనేజర్ జాయిన్ అవుతున్నారు సార్. 12:15కి అమూల్ ఇండియా మేనేజర్తో మీటింగ్ ఉంది సార్. 1:15కి హిమాలయ డ్రగ్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్తో గోల్కొండ హోటల్లో లంచ్ ఉంది సార్. 12:15కి కొండాపూర్లో ఒకరిని మీట్ అయ్యి 1:15కి గోల్కొండలో లంచా? కొండాపూర్ నుంచి గోల్కొండ వెళ్ళడానికి ట్రాఫిక్ లో 45 minutes పడుతుంది. ఇక అతనితో ఏం మాట్లాడేది? రోజులో 8 గంటలు ప్లాన్ చేసుకోవడమే చేత కావట్లేదు. రేపు పెళ్లి చేసుకుని పిల్లల్ని గానీ భవిష్యత్తులో వాళ్ళ మంచి చెడ్డలేని చూస్తారు. ఈ లిప్స్టిక్ పౌడరు పూసుకుంటూ మేకప్ కోసం వేస్ట్ చేసే టైంలో అరగంట నా ప్రోగ్రామ్ మీద పెడితే ఇలాంటి మిస్టేక్స్ జరగవు. సారీ సార్. చూడు, ఈ ఆడవాళ్ళ ఏడుపు అంటే నాకు అంబులెన్స్ సైరనంత అలర్జీ. ముందా ఏడు పాపు. ఆ కొత్త అసిస్టెంట్ మేనేజర్ పేరేంటి? ఐశ్వర్య సార్. వాట్? తను ఆడపిల్ల? ఆంటీ అయ్యుండొచ్చేమో సార్. ఎవరు అపాయింట్ చేశారు? చైర్మన్ గారు సార్. ఓ డామ్ ఇట్. చిన్నానా, చిన్నానా, చిన్నానా. నువ్వు నన్ను పిలుస్తున్నావా కరుస్తున్నావా? కాదు, అరుస్తున్నాను. యాక్షన్ చాలా బాగుంది. మీ సెలక్షన్ ఏం బాగోలేదు. ఓ, మీ ఆంటీ గురించి మాట్లాడుతున్నావా? ఏం చేయమంటావురా? ఇప్పుడు ఏమనుకుని ఏం ప్రయోజనం? చూడండి, ట్రాక్ మార్చి మాట్లాడద్దు. ట్రాక్ సూట్ వేసుకునే మాట్లాడుతున్నా కదరా. అభి, ఏంట్రా అలా ఉన్నావు? నీకేం కాలేదు కదా? నేను బాగానే ఉన్నాను. మీ ఆయన చేసేదే బాగోలేదు. ఆహా, మళ్ళీ ఏం కనికర్యం చేశారు? ఉన్న అమ్మాయిలు సరిపోలేదని ఇంకో కొత్త అమ్మాయిని అపాయింట్ చేశాడు. నువ్వు డిస్మిస్ చేసి మరి పారేసి నన్నేం చేయమంటావు? తమరు కాఫీ తాగండి. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? ఆ అమ్మాయి గురించి నీకేం తెలుసు? ముద్రా యాడ్ ఏజెన్సీలో 25,000 రూపాయలకు చేస్తున్న అమ్మాయిని 30,000 ఇస్తానని చెప్పి ఒప్పించి మరీ తీసుకొచ్చి పెట్టుకున్నా. ఏంటి 30,000? 3,000 ఇస్తే కత్తిలా పనిచేసే కుర్రాళ్ళు 100 మంది దొరుకుతారు చిన్నమ్మా. కత్తిని కొడవల్ని పెట్టుకుంటానికి ఏమైనా కమ్యూనిస్ట్ ఆఫీసా? యాడ్ ఏజెన్సీ నాయనా. అలాని ఆ అమ్మాయికి అంత జీతం ఏమిటో అవసరమా? అలాంటి వాళ్ళ వల్ల మన కంపెనీ పైకి వచ్చేది. ఓహో, అయితే మేమేం చేయట్లేదా? తీసుకొచ్చావు కదా బాబు, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి. వెటకారం చాలు, ముందాన్ని తీసేయి. ఛాన్సే లేదు. మనది యాడ్ ఏజెన్సీ. మన యాడ్స్ అన్ని పౌడర్, స్నో, లిప్స్టిక్ కి సంబంధించినవి. వాటి గురించి జెంట్స్ కన్నా లేడీస్ కే ఎక్కువ తెలుస్తుంది. ఓహో, అయితే చీరల షాప్ లో మగవాళ్ళని ఎందుకు సేల్స్ మ్యాన్ గా పెట్టుకుంటున్నారు? ఈ డబ్బా లాజిక్లన్నీ నాతో మాట్లాడద్దు. మీరు మాట మార్చి దబాయించకండి. ముందు ఆ అమ్మాయిని ఉద్యోగం నుంచి తీసి పారేస్తారా లేదా? నేను ఒకసారి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చానంటే 10 years దాకా వాళ్ళు ఫిక్స్ అయినట్టు. ఐస్ క్రీమ్ తిందామా? ఇప్పుడా? ఈ వర్షంలో మిరపకాయ బజ్జీ ఏదైనా తింటాడు. ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెలో. నువ్వు ఇక్కడే ఉన్నా, నేను ఇప్పుడే వస్తానే. సరే.